ఫర్ ఏ చేంజ్ ఈ రోజు మా మమ్మీ ఛానల్లో మన ల్యాండ్లో నేనుండి వంట చేస్తే అసలు ఎట్లుంటది. అది కూడా మనం దావత్లకి, తెలంగాణ దావత్ల ముఖ్యంగా ఉండేది ఏంది చెప్పురి, మటన్ కూర, మూలిగ బొక్కలు. ఆ కూర వేసుకొని తింటుంటే ఆహాహాహా. ఫంక్షన్ హాల్లోనే అట్లుంటే ఇట్లాంటి ఫామ్ ల్యాండ్లో మంచిగా మా డాడీ అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ పార్టీ. అయితే మా డాడీ కోసం నేను మంచి స్పైసీగా తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ చేసి చూపిస్తా. అది కాదమ్మా, అది కాదు నాన్న పప్పి, వారం నుంచి మొత్తుకుంటున్నామ్మా. అది ఏంటి ఫంక్షన్ లో మటన్ నుంచి చాలా రోజులు అయింది. మటన్ కర్రీ ఫంక్షన్ స్టైల్లో ఇట్లా తినాలనిపిస్తుంది అంటే ఎంత భాగ్యం మమ్మీ, నేను చేస్తా మస్తు చేస్తా అన్నది. అయితే తీసుకొచ్చిన అక్క ఫంక్షన్ స్టైల్ కూరేమో కానీ బొగాని అయితే ఫంక్షన్ స్టైల్ అది కాదండి. ఇగో అక్క దగ్గర చేసినాం అనుకో, అదే అక్కోళ్ళు ఇంట్లో చేసినాం అనుకో ఫంక్షన్ స్టైలే గానీ ఇదే సిట్టింగ్ స్టైల్ ఉంటది ఒకరు తినేటట్టు. మటన్ 100 రూపీస్ కి వస్తుంది. మస్తు మసాలా ఇంత గిన్నె పెడుతుంది, దోలాడుకోవాలి దాంట్లో. అదైతే ఖచ్చితంగా ఫంక్షన్ స్టైలే అంటావా? అది ఖచ్చితంగా ఫంక్షన్ స్టైలే. మరి మనకి తెలంగాణలో చుట్టాలంటే ఏం తక్కువ నారా, మన వాళ్ళకి పెట్టకుండా ఎట్లా, అందుకని కొంచెం అట్లా కూడా సరే. కానీ ఇంక పాయింట్లోకి వద్దాం. ఫస్ట్ అయితే నేను చకచక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అవన్నీ కట్ చేసుకుంటా. ప్రాసెస్ తాయిపిస్తా తల్లి, ప్రాసెస్ తర్వాత చెప్తా. కానీ అయితే ల్యాండ్లో ఎంత మారిపోయిందండి. బాతులు ఏందో రోజు రోజుకి ఎదిగిపోతున్నాయి. అవి ఇంట్లో పిల్లలన్నా అంత ఫాస్ట్గా ఎదుగుతారో లేదో కానీ ల్యాండ్లో జీవరాశులు మాత్రం అంతకు మించి ఎదుగుతున్నాయి. దీన్ని రిసార్ట్ చేస్తే వస్తారంట అక్క మస్తు మంది. ఎందుకు రారు? రిసార్ట్ చేసి వెల్కమ్ గా నువ్వు నేనే చెప్పాలే గానీ మన వాళ్ళు ఎంతమంది రారు. కానీ మనం రిసార్ట్ చేయకపోయినా, మనం రిసార్ట్ చేసి మన భూమిని ఇస్తాం. అసలు మనం రిసార్ట్ చేసి అసలు మన భూమిని మనం ఇస్తాం అట్లా. అదే రిసార్ట్ అనేది నిజానికి లేదు, ఫ్యూచర్ లో చూద్దాం. నీకు ఒక విషయం తెలుసా, మొన్న అదే మన వాళ్ళు వేరేది అదన్నా ఫామ్ లో. అవును అవును, దానికి రివ్యూస్ చూసినా అసలు మస్తు డేంజర్ గా ఉండే. అవును నేను కూడా చూసిన. ఎవరో సీను లాంటి వాడు మా నా చూడ రివ్యూస్ పెట్టిండు. అసలు అది రోడ్డు ఉందా, అది జెన్యూన్ రివ్యూ అక్క. ఇప్పుడు మనం మనోళ్ళు బయట వాళ్ళు అని చెప్పొద్దు కానీ అందులో పోయి అనుభవించి డబ్బులు కట్టిన వాడికి ఉంటది బాధ. మనం అంటే ఏదో మన వాళ్ళు కాబట్టి పోయినాం, రండి అంటే పోతాము, చూస్తాము, వస్తాము మన వాళ్ళని చెప్పి. కానీ ఇంకా వాళ్ళు డబ్బులు పెట్టినోడు వాడు ఉట్టిగా అయితే రాయాడు కదా. అవును కదా, ఇక ఆయన రాసిండు, వాళ్ళకి ఫీలింగ్ వస్తేనే రాస్తారు. ఇగో మేము మనం పోయినప్పుడు మనం బయట అన్ని అవే పాడైనాయిరా అన్నంతే. ఇంకోటి ఒకసారి ఎక్కడ పోయినా చూసినావా, ఎగరేసుకుంటారు అసలు. స్విగ్గీ అన్నమాట ఆర్డర్ చేస్తే 1.5 to 2 hours అయింది. అది కూడా మనకి 40 minutes లో వస్తుంది స్విగ్గీ. పోనీక కూడా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేసాడేమో కానీ పోయే వరకు సచ్చి శవాలం అయినాం మేము. అంత ఘోరమైన రోడ్లు, కారు పట్టింది అనుకో ఇంకా అసలు ఇంకా కారు కూడా భయంకరంగా. అవన్నీ ఇంకా మేము పోయినాము ఒక దగ్గరికి, వాళ్ళు కొట్టిన బిల్డప్ అవి అసలు మాకు స్విగ్గీ వస్తుంది అని చెప్పి ఇంకా దారిలో ఇంకా పోయే 1/2 hour నుంచి అన్నారు. ఇక అంతా అయ్యింది, పోతేనేమో అక్కడ ఒక్క చెట్టుకి ఎత్తలేదు. అది ఫంక్షన్ హాల్ చేసిరు అంతే, ఒక ప్లే గ్రౌండ్ ఉంది, గ్రాస్ పెట్టేసి ఒక దగ్గర ఒక షెడ్ వేసేసారు. అదే డెవలప్మెంట్. అది తిప్పి కొడితే 5,000 గజాలు కూడా ఉండదు, ఎకరా కూడా ఉండదు, తక్కువ ఉంటది. అది ఎందుకు లేరా మనకు అడవని. కానీ ఇగో ఇంకోటి ఇది పెట్టిందమ్మా రోడ్డు. మేము 2 గంటలు ఆ రోడ్లోనే చచ్చిపోయినాం. అర్ధగంట మెయిన్ రోడ్ నుంచి ఆడ వరకు. ఇంకో కొన్ని అసలు దీనికి పోవద్దనే చెప్తా నేను, ఎవరన్నా రావాలనుకుంటే. ఫస్ట్ ఏసీలు అన్నారు, ఏసీ ఒక్కటి పని చేస్తలేదు. క్యారం బోర్డు ఆడుకోవడానికి క్యారం బోర్డు అన్నారు, అసలు క్యారం బోర్డు ఉంది కానీ కాయిన్లు లేవు. పెట్టిండు బోర్డు ఉంది కానీ నవ్వుకుంటా మళ్ళా ప్రతి దగ్గర ఇట్లా నవ్వే సింబల్ పెట్టి, బోర్డు ఉంది కానీ కాయిన్లు లేవు ఏం చేసుకోవడానికి అని పెట్టి నవ్వుకుంటా పెట్టిండు. ఇంకోటి స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే 100 years నుంచి క్లీన్ చేయనట్టుంది. కనీసం చెయ్యి కూడా పెట్టలేము, స్విమ్మింగ్ చేసుడు దేవుడు ఎరగా చెయ్యి కూడా పెట్టలేము అట్లుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్డు. ఆ రోడ్డు మాకు 1/2 hour పట్టింది పోవడానికి, రోడ్డు కూడా సరిగ్గా లేదు. అప్పటి నుంచి అడిగి ఉంటాడు. నువ్వే అమ్మమ్మ కాడికి పోయినావు అనుకో,
అమ్మనే కొట్టి నీకు తాగిపిస్తుంది. నేనైతే ఈ లోపు మన కరివేపాకు చెట్టుకి ఫ్రెష్ గా అంతకంటే ముందు అబ్బా ఈ అల్లం చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉందా ఆల్రెడీ. ఇది ఎందుకు అట్లే పెడితే వేస్ట్ అయిపోతుంది. మొలకలు కూడా వచ్చున్నాయి, నాటేద్దాం. కొంచెం తడి చేసి నాటేద్దాం. ఇక్కడ నాటు, ఇక్కడ ఇక్కడ ఇందులో ఇదిగా ఆలుగడ్డ. ఇంకో ఇందులో ఊరికే అట్లా పెట్టేస్తే చాలు, మట్టి కూడా మెత్తగానే ఉంది. ఏందిరా పప్పి పెట్టేసినా నీవంటే రాడ్లు కట్టెతో నీకు చౌగాడు ఉంది చూడాలి. కొబ్బరి మట్ట తీసుకో. రాజుగారి ప్లేస్ అది, రాజుగారి ప్లేస్ అది. మమ్మీ ఆడు మళ్ళీ అన్ని వండింది అది, అది రోజు అన్నీ వంటుంది అక్క. నిన్న మొన్న చూసినాం మేము. మంచి ప్లేస్ చూసి సెట్ చేసుకుంది అది. బాగా అట్లా చూస్తుంది తిరుగుతుంటే. ఈ మిరపకాయలతో ఇప్పుడు తింటారా నేను అన్నం. గుడ్డు కారం అవి. చిన్నప్పుడు మమ్మీ అమ్మకి తెలుసు నాకు కారం ఇష్టం లేదు, అయినా సరే అన్నంలో కారం వేస్తుంది, ఇంకా మిరపకాయలు వేస్తుంది. దాన్ని లేక అమ్మ కుక్కి కుక్కి పెడుతుంది. మరి కుక్కి కుక్కి తినాలి, మరి కారం తింటేనే స్ట్రాంగ్ అవుతారు. నువ్వు అట్లనే చెప్తావులే పాపమ్మ, కొంచెం కారం తిన్నా అట్లనే అవుతుంది. మీరు అట్లనే చెప్తారు. అమ్మ ఇంత కారం వేసినప్పుడు అట్లయితే కరివేపాకు పెంచుతా. మా డాడీ వీడియో తీస్తే ముంగలు రాడు, జర సిగ్గుపడతాడు. ఇంకా కూడా మా డాడీ సిగ్గుపడుతున్నాడు. మా ఆయనకైతే పోగొట్టేసినది మొత్తం. మస్తు ముంగలు తెప్పించి తెప్పించి తెప్పించి. మా తమ్ముడు కూడా అట్లనే ఉండే ఫస్ట్ లో. అరే కనిపిరా అంటే చాలా ఆడు సిగ్గు పడిపోయేటోడు. నేను మా మమ్మీ మా ఇంట్లో మస్తు దేడిషర్లం హైపర్ హైపర్. నేను మా మమ్మీ తల్లి నువ్వు మాత్రం ఇలా తిరగదు, ఇంకా ఆన్ చేయాలి నాన్న. నువ్వు ఆన్ చేసినావు అంటే నేను సిద్ధం చేస్తా. మస్తు మమ్మీ సార్ కొబ్బరి పేస్ట్ చేస్తావా ఇప్పుడు? నూనె పోస్తున్నా అండి ఫస్ట్. అయితే అండి స్టార్టింగ్ నాకే పిచ్చి ఉంటుండే, వీడియోస్ చచ్చిపోయేదాన్ని. నా ప్రేమ కోసం మా తమ్ముడు ఇంతగానో చచ్చిపోతుంది అక్క అని చెప్పి నాకు తీసేటోడు, అన్ని రకరకాలు తీసేటోడు, ఇట్లా చేసేటోడు. తర్వాత అరే నువ్వు కూడా కనిపిరా అని ఎట్లన్నా అడిగినాను అనుకో, మస్తు సిగ్గు. కనీసం వాడు కనిపించకుండా వీడియో తీసేది. అట్లుండేటోడు. ఈ రోజు వాడు కూడా తీసి ఛానల్ పెట్టుకునేటట్టు. ఇంకా అంతే కనిపిస్తూ ఉంటారు 2-3 సార్లు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ లో మాత్రం మా డాడీ గాని మా వారు గాని మా తమ్ముడు గాని కొంచెం సిగ్గుపడుతుండే. మా మమ్మీ నేను అంటారా మేమిద్దరం అండి. మీరు ఒక్క సబ్స్క్రైబర్ కి ఎత్తులేనప్పటి నుంచి చేస్తా వచ్చారు కాబట్టి మీకు అది అట్లా అలవాటు అయిపోయి అయ్యింది. మేము వచ్చేసరికి మీకు లక్షల్లో ఉండే. అంతమంది లక్షల మంది అరే ఏం మాట్లాడితే ఎవరు చూస్తారో, అన్ని లక్షల మంది చూస్తారో అన్నట్టు. పచ్చిమిరపకాయలు అన్ని వేసేస్తున్నా అండి, వేగుతాయి ఇంకా మాట్లాడుతూ ఉంటే. అయితే నిజానికి మా మమ్మీ నేను ఎట్లా అంటే అండి, పెద్ద సిగ్గు ఏం పడం మేము. ఎక్కడైనా కొంచెం ఇదిగా ఉంటాము. ఏమో అంటే మేము అంతే. ఇంకోటి నేను ఏది అడిగినా మా మమ్మీ కాదన్నది. అంటే ఏది అడిగినా అంతెందుకు మమ్మీ సినిమా పోదామని అంటే పెళ్ళికి ముందు నేను మా మమ్మీ పోతాము అంటే 1-2 సంఘటనలు అనుకుంటా. పెళ్ళి అయినాక కూడా మా వారు బిజీ ఉన్నప్పుడు మేమిద్దరమే వెళ్ళడం కానీ మా తమ్ముడిని తీసుకొని, అంటే నాకు మా మమ్మీ మస్తు సపోర్టెడ్ ఉంటుంది. ఈవెన్ కాలేజ్లో ఏదైనా యాన్యువల్ డే, ఫేవరల్ డే ఇలాంటి వాటిల్లో కూడా మా మమ్మీ అంటే ఒక ఫ్రెండ్ లాగా మా మమ్మీ ఉంటుండే. మా తమ్ముడు చిన్న ఉన్నంత వరకు. ఎప్పుడైతే మా తమ్ముడు పెద్ద మొగోడు మొనగాడు అయిందో
అప్పటి నుంచి వాడే మా మమ్మీ డాడీ స్థానాన్ని వాడు తీసేసుకున్నాడు. నాకు తమ్ముడే అయినప్పటికీ పెద్దోడు. అందులో కొంచెం ఉప్పు వేద్దాం, ఎగుతూ ఉంటది. మా అమ్మ అయితే మమ్మీ 2 రోజుల నుంచి కలవరిస్తుంది. అరే మంచిగా మటన్ తిని ఎన్ని రోజులు అయిందిరా ఫంక్షన్ ది. మొన్న నేను వస్తుంటే ల్యాండ్ కి ఆడ ఫంక్షన్ అయింది. నాతో చెప్తేనే నేను పోదాం మమ్మీ మరి ఫంక్షన్ కి, నిన్ను కాదనేటోళ్ళు ఎవరు పోగానే వాళ్ళే అంటారు మా తరపే ఏమే అని. మంచిగా రానిస్తారు మరి పోదాం అని. నాకు మస్తు తినబుద్ధి అయింది అని. అదే మీకు ఇప్పుడు ఈ పోయే స్టోరీ నేను ఒక స్టోరీ చెప్తా. ఈ రోజు చాలా మంది బ్యాచిలర్స్ కి ఇది కనెక్ట్ అవుతుంది. అయితే చెప్తా అండి. మా వారిని ఈ రోజు మీరు ఇంతగా చూస్తున్నారు కదా, అంటే ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలలకి లక్షలు సంపాదిస్తున్నాడు, వైఫ్ మంచి సెటిల్డ్, అత్త మామ ఒక హైదరాబాద్ లో. అంటే ఇప్పుడు మా లైఫే వేరు. అలాంటి ఒకప్పుడు మా వారి స్టోరీ చెప్తా. ఆయన బ్యాచిలర్ గా ఉండి ఎక్కడ అమీర్పేట దగ్గర కోర్స్ నేర్చుకోవడానికి వచ్చి డిగ్రీ తెలుగు మీడియంలో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి బెంగళూరులో కోర్స్ నేర్చుకొని ఆ తర్వాత ఇక్కడ జాబ్ ట్రైలింగ్ అనమాట. ఎట్ ది సేమ్ టైం కోర్స్ నేర్చుకుంటూ జాబ్ ట్రైలింగ్. ఒక హాస్టల్లో ఉండేటోడు. అయితే ఆ హాస్టల్ది కూడా నంట మామూలుగా రూమ్ అండి, ఫుడ్ తోని రూమ్ కలిపితే 5,000 7,000 ఎంతో చెప్పారు మా వారు. నాకు ఆ పర్టికులర్ ఫిగర్ అమౌంట్ లేదు, అంత లేదని చెప్పేసి ఓన్లీ రూమ్ మాత్రమే తీసుకొని తిండి ఏంటంటే ఇట్లనే ఎక్కువ రోజులు చెప్తాడు. రూపాయి బన్ ఉంటుంది చూడండి, క్రీమ్ బన్, అది తింటూ ఎక్కువ రోజులు నేను కడుపు కట్టుకున్నా అని. అలాంటి టైంలో ఎక్కువ ఆకలి అయినప్పుడు ఆయన ఏం చేసేవాడంట తెలుసా, ఆయనకున్న ఒకటి 2 డ్రెస్సులు ఇంటర్వ్యూ కానీ. మా తమ్ముడు అంటే ఇప్పుడు వీడు రిచ్ కిడ్, మా వారు మా డాడీ. నాది రిచ్ కిడ్ కాదు, లక్కీ గాడు రిచ్ కిడ్. నిజానికి అప్పుడు మా వారికి మనం అన్ని అంటే మమ్మీ వాళ్ళు మనల్ని మంచిగా చూసుకున్నా కనీసం అవి తెలుసు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఎందుకంటే ఆడికి ఏం తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి కేవలం 2 జతలు ఉండేటువంటి అవి కూడా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతుండే కదా జాబ్ ట్రైనింగ్ కోసం. ఇస్త్రీ బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఏడ ఫంక్షన్ ఉంటే ఆడ వెళ్ళి తిండి తినేసి వచ్చేటోళ్ళు అంటండి. వద్దు తల్లి ముట్టుకోవద్దు. అది కూడా ఎందుకు తెలుసా, ఆకలి తట్టుకోలేక, కొనుక్కునే డబ్బులు లేక, కనీసం ఒక పూట మీల్స్ కూడా తినలేని అంత ఇది లేక ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ తినేసి మళ్ళా రెడీ అయ్యి నీట్గా వచ్చి ఉండేటోడు. అయితే అంత అట్లుండేటోడికి ఇచ్చారా అది తక్కువ అని అనుకోకండి. తోటలు వస్తున్నాయి ఊళ్ళో, ఇండ్లు తోటలు సిటీలో ఇల్లు ఊర్లో అవన్నీ చరిత్ర. ఎవరు అమ్ముకొని తినాలని అనుకోరు కదా. జాబ్ కోసం అని హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఒక బ్యాచిలర్ గా పడ్డ కష్టాలు. ఇంకా పండగలు ఎప్పుడున్నా సరే ఏ పండగకైనా నేనే పిలుస్తుంటే పండగకి మా ఇంటికి వచ్చి తినేసి చేసి పోతుండే. దగ్గర ఉన్నా కూడా డైలీ రాకపోతుండే. ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. డైలీ మొక్కలు ఇంటికి పోతే బాగుంటది, ఇంకోటి ఆడపిల్ల కూడా ఉంది ఇట్లా పోగు చూసి అని చెప్పి. గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసిన అండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసేస్తా. వేసేసి కలబెట్టేస్తా. అసలు ఏమే మేము ఉప్పు కారాలే వేసిన. మరేమి దమరకే వాసన వస్తున్నారా అంటే ఇమాజినేషన్ చేసుకుంటున్నా? లేదు మమ్మీ, నిజంగానే వస్తుంది. అయితే అండి నిజానికి చాలా ఆస్తులు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. నిజానికి నేను కూడా పని చేయాల్సిన అవసరమే లేదు. అంటే ఇది కానీ అది కానీ బిజినెస్ కానీ ఏదైనప్పటికీ మేమందరం ఏంటంటే మనదేంది, నాన్న సంపాదించినాడు, తాత సంపాదించినాడు, ఓకే, నేనేంది కూర్చొని తినడమా కాదు. మనకంటూ మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే తత్వం అనమాట. కొన్ని నీళ్లు పోసుకుంటే ఇలా అయిపోయినా అయిపోయి డబ్బాలు కొన్ని లేదు నాన్న. ఇగో ఎక్కలు ముక్కలు తీసి నూరుతున్నా, మజిల్స్ వచ్చేటట్టున్నాయి ఇప్పుడు. ఈ రోజు మా మమ్మీకి అది ఊరిపిచ్చి మంచిగా మటన్ ముక్కలు చూడరే. నువ్వు అది హిట్ చేస్తే అంత కష్టపడ్డందుకు తర్వాత తృప్తిగా తింటది. చిన్నప్పుడు మస్తు నూరుతుండే, నేనే రోడ్ కాడ ఉంటుండే. ములిగలు గిలిగలు లేవు,
వేస్తున్నా. ఫస్ట్ క్లాస్. అరే మూలికనే ముఖ్యం కదరా. మటన్ లో ఫస్ట్ క్లాస్ తెస్తాడు కాదు డాడీ. మూలిక లేనిది ఎట్లా? మూలిక లేనిది ఇదే మరి అసలైన టేస్ట్. ఇదే టేస్ట్ కానీ మూలిక కంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారాడా. అదే ఉన్నాయి కానీ తప్పనే ఉంది మమ్మీ. కాకపోతే ఇప్పుడు ఎట్లా మూత దీని మీదికి నీళ్ళు కావాలా నీకు? దాని మీద మూత మూతిస్తాను. దంచు నువ్వు దంచుడు ఇంక నేను తినడు కానీ పట్టిగా ఏమున్నా నువ్వు లేవు నేను దంచుతాను పట్టింది. ఇక నువ్వు రేపు నైట్ వరకు దంచినా కదా అంతే ఉంటది. అల్మెల్లిగడ్డ పేస్ట్ అండి. ఏంటి మర్చిపోతే చెప్పరా మీరు ఎవరు? వాళ్ళు చెప్తారు కానీ ఇంకా తినే అడిగేస్తుంది అప్పటికి. నువ్వు నాకు డిస్టర్బ్ చేస్తుంది తప్ప ఇది దర్జాతలే నీకు నాకే చేయి కడుక్కొని ఇట్లా పెట్టుకున్నాం. అయితే అది అండి విషయము. అట్లా మరుగుతుంది మంచిగా. అట్లాంటి స్టోరీలు ఎన్నో ఉన్నాయి తెలుసా మీకు? ఇంకొకటి చెప్తా. అన్ని చెప్తాంట స్టోరీ చెప్పు. దానికి ఒక సెటప్ కావాలి, వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి, అప్పుడే కదా మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను సీరియస్ గా అంటే క్యాజువల్ గా జరిగిన రియల్ స్టోరీ నేనే చూసిన ఒక స్టోరీ చెప్తా, సరేనా? అంతకంటే ముందు అయితే మా వారిది ఇంకొక స్టోరీ చెప్తా, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది. మా వారు ఈ కోర్సులు చేస్తున్న టైంలోనే పార్ట్ టైం జాబ్ కింద బిగ్ బజారా మాల్లోరా అదే బిగ్ బజార్ వర్క్ చేసేటోడు అంట పార్ట్ టైం గా 3,000 ఏమో. అప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈరోజు వేరే స్టేజ్ అనుకోండి, వద్దులే కానీ ఇదేంది నువ్వు అది పెడుతున్నా తెలుస్తలే పట్టదని. కష్టమా? చాకు చాకు ఇరికిచ్చేసినామంటే ఇంకా కష్టం అవుతుంది. ఏమి ఇరుకదు మామూలు నాకు ఎందుకు ఇరుకుతుంది? దానికి ఒకటి చేస్తా కానీ నేను ఆప్షన్ ఎందుకు అప్పుడే ఏం తెలియనట్టు. మావాడు చూసిరా మీరు? ఇట్లా 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 అంటుంటే వెనుక పోతున్నాడు, ఏడొచ్చు వాడు మొక్కలు పడగా ఇట్లా జరంత ఇట్లా పెడతలే, జరంతగా అట్లా అడ్డం పెట్టేసి పెట్టు. మూత పెడితేనే అవుతుంది, లేదంటే మటన్ ఎడుతుందా? పెట్టది గంటే అద్దం. పపాయాలన్నీ ఉన్నాయా? పపాయ పేస్ట్ చేసినా ఉడుతుంది. ఫంక్షన్ హాల్లో అదే చేస్తారు. పపాయ గిపాయ ఏమి వేయక గలీజ్గా. తర్వాత అన్నీ అయినాక మూత సరిగ్గా లేదు కూర, అందుకే అట్లా అయిందంట. అయితే అది అండి ఇప్పుడు మీకు దెయ్యం స్టోరీ కదా కావాలి. నా దాంట్లో కూడా మస్తుగా అడుగుతారు, అక్క దెయ్యం స్టోరీ చెప్పు, ఏమైంది ఏమైందని. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఇది ఎవరేమన్నా అనుకోని పిల్లల వేలు ఉంటే పంపించేరు వెంటనే. ఆడుంటారు ఇప్పుడు ఇంకా నివాసానికి అయినా సరే. పిల్లలు ఎవరైనా ఉంటే పంపించేసి దుప్పట్లుగా కప్పుకొని. మేము ప్రగతి నగర్ లో అపార్ట్మెంట్ కొనుక్కున్నామండి. అది ఏ సంవత్సరం అది కూడా చెప్పు. 2019. అది 2 సంవత్సరాల కింద కదా, అది 4 సంవత్సరాల కింద జరిగిన భయంకరమైన కథ. 6 సంవత్సరాల కింద జరిగిన కథ. 5 లడ్లు నా బిడ్డ 5 years గా లడ్డూలు హ్యాట్రిక్. ఈ వచ్చి నుంచి ఎవరికి లడ్డు పాటు పోరేసలేదు. 70,000 లాస్ట్ ఇయర్. 75. అంతకుముందేమో 50. అంతకుముందు 40. అంతకుముందు 30. అంతకుముందు 25. గత 5 years గా వీళ్ళు ఈ కాలనీలో ఇల్లునే వచ్చినప్పటి నుంచి 5 years గా వీళ్ళ గల్లీ వాళ్ళు కూడా అదే అంటుంటారు. అయితే ఈసారి తెలుసుకొని 2 లక్షలు చేస్తారు. ఈసారి ఏం లేదు, 5 times చేసింది దేవుడు. ఇంకా ఏం లేదు, ఇంక ఈసారి ఏం లేదు. ఏముంది మనం వేరే కాడ కూడా ఉంటాయి. మా అక్క పంచామృతాలు మనసులో పెట్టుకొని 5 సార్లే అనుకుంది. తమ్ముడు పుట్టింది కూడా 5వ తారీఖు. పంచామృతాలు, పంచభూతాలు, పంచపాండవులు అన్ని 5వ సంవత్సరం కాబట్టి అట్లా 5 సార్లు అనుకుంది. అందుకే 5 సార్లు అయిపోయింది. కాబట్టి
అయితే అండి ప్రగతి నగర్ లో మేము ఉండేటోళ్ళము, అక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాము. ముందు మేము ప్రగతి నగర్ లోనే సర్కిలే దగ్గరనే చెరువు కాడ కొంచెం ముందుకు రా రాదు రెంట్కుంటుండే కాల్సి ఎగ్గొడుతుందిరా. మసిపొక్కు కావాలా నేను? ఇటు కూర్చోమ్మా, ఇటు కూర్చో, చైర్లో కూర్చో. అయితే ఇట్లా మంచి మీద కూర్చోవచ్చు. మేము ప్రగతినగర్ లో రెంట్కుండే టైంలో, అంటే పెళ్ళైన కొత్తలో మా వారు అక్కడే ఉండేది, ఇంకా నేను కూడా అక్కడే వెళ్ళినా. ఆ టైంలో మేము కొనుక్కున్నది ఒక అడవి లాగా ఉంటుండే అండి, మొత్తం అప్పుడు అడవే. ఇంకా అది తర్వాత ఇయర్స్ మనకి డెవలప్మెంట్ అయితే అడవే జింకలు అవి దొరుకుతుండే. మా బావ వేటకు పోతుండే, అంత కాదులే తెచ్చుకొని తింటుండే మేము. అంటే అట్లా అంటాడు. మరి లేదంటే అడవి అంటే హైదరాబాద్ లో ఏడుంది అడవి. అది జరా ఇల్లులు కొంచెం దూరంగా ఉండే, అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా అది. అది ఎంత పెద్ద ఏరియా తెలుసా? ఇందులో చెప్పిందంటే ఇక ఆ ఏరియాని అడవి అన్నదా అంటారు. ఎందుకు బాచుపల్లి అడవి అంట. ఇప్పుడు కాదులే, అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది అది. అప్పుడు కూడా అడవి ఏం కాదు. 10 years బ్యాక్ కదా మేము పెళ్ళైన కొత్తల్లో బాచుపల్లి అంటే 10 ఏళ్ల కిందట బాచుపల్లి అడివే. మా మనగాడు 1 year బేబీ 10 ఏళ్ల కింద ఇంకా అన్ని అడవిలే ఉన్నాయి అక్క. డెవలప్మెంట్ ఏముంది? మరి అదే కదా నేను చెప్పేది, అడవి అంటే అడవి కాదు. ఏదైనా వాస్తవం చెప్తాం. మరి అక్కడే నేను కొనుక్కున్నా సొంతం, తర్వాత డెవలప్ అయింది అంటున్నా. నువ్వు వినాలి స్టోరీ మొత్తం. పిండిరం లేవమ్మ నీళ్ళు పోసి అట్లా వేస్తే మదలం ఉండదు. మదలమ్మా అదే గొంతు గసగస. అయితే మేము అక్కడ ఉన్నప్పుడు బాచుపల్లి అప్పుడు అడవిలాగానే ఉండేది. తర్వాత మేము కొనుక్కునేటప్పటికి డెవలప్ అయ్యింది. అయితే మేము కొనుక్కున్నామండి, కొనుక్కొని వెళ్ళినాం. ఆ అపార్ట్మెంట్ లో మేమే ఫస్ట్ ఉన్నది, మా బిల్డింగ్ లో మేము మాత్రమే ఉన్నాం. అది కూడా పాప 1 year బేబీ ఉండే, బాబేమో 3 years బేబీ ఉండే. 3 years బేబీ బేబేగా 3 years అంటే అంత పెద్దోడు అయితే 3 years అప్పుడే పడ్డాయి. అయితే డైనోసార్ గాని లాగా. మంచి స్టోరీ చెప్పలేరా? మంచి స్టోరీ చెప్పనియాడు మా అమ్మాడు. చెప్పు. ఆడేముండదు గీత స్టోరీకి పెద్ద కంజరింగ్ స్టోరీ లాగా. ఏం తెలుసు అప్పట్లో అండి నేను చెట్లు తెస్తుండే అండి. నాకు చెట్ల పిచ్చి ఎప్పుడు పిచ్చే నైట్ చచ్చిపోతాయి కానీ తెచ్చినాక. ఇప్పుడు కాదులే. అయితే ఆ చెట్లని నేను గుమ్మం బయట పెడుతుండే. ఏడైనా చెట్లు ఎండిపోవాలి, అంతేగాని నల్లగా అయితాయా చెప్పండి మీరు? ఆడ చెట్లు మా అక్క దగ్గర అయ్యేటివి నల్లగా, అంటే అంత కేర్ తీసుకోకుండా ఇంటి లోపల కాదండి. నేను అనేది అపార్ట్మెంట్ తీసుకున్న టైంలో ఆడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందండి. ఆ చెప్పే కంటే ముందు కొన్ని సంకేతాలు మీకు చెప్తాయి. ఇన్నది గుమ్మం బయట పెట్టినది చెట్టు బతికుండేది, కానీ నల్లుపోయిపోయేది. నల్లగా కుళ్ళిపోయినట్టు ఎట్లయితుంది? నేను అనేది ఈ ఆకులు కొబ్బరి చెట్లు లాంటి షో చెట్లు ఉంటాయి కదా, ఈ ల్యాండ్ లో తోలాడే ఆకు లాంటిది ఏదైనా ఉంటే చూపిస్తావే? కాదు, అట్లా ఆకులు నల్లగా అయిపోయేటివండి. అయినా నేనేం పట్టించుకోకపోయేదాన్ని. గుమ్మడికాయలు, కుళ్ళిపోటాలు ఇలాంటివి కూడా జరిగేవి. అవంటే దిష్టికి జరుగుతాయి అప్పుడప్పుడు, కానీ ఇట్లా అయ్యేది. అప్పుడప్పుడు గజ్జల సౌండ్ కూడా వచ్చేది నైట్. తర్వాత తెలిసింది చిట్టిదానికి వేసింది గజ్జల. మేము అక్కడ 1 year ఉన్నాం మా ఇంట్లో. ఆ 1 year లో ఎన్ని కష్టాలు, ఎన్ని టార్చర్లు అన్ని చూడాలి, అన్ని చూసినామండి. ఒక కలిసి రాలే అనుకోండి, కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు ఇట్లున్నావు. కలిసి రాలే అదేం లేదు కానీ అక్కడ ఒక చిన్న నెగిటివ్ ఎనర్జీ టైప్ ఉంటుండే. విషయం చెప్పాలి, మెయిన్ స్టోరీయే ఇది. నైట్ అయితే ఎవ్రీడే 2 o'clock, కరెక్ట్గా 2 o'clock. ఇప్పటికీ అక్కడ అట్లా జరుగుతుందో లేదో తెలియదు, కానీ నేనున్న సంవత్సరం రోజులు ప్రతిరోజు గంట కొట్టి అల్లారం పెట్టినట్టు ఎవ్రీడే 2 o'clockకి ఒక 30-40 కుక్కలు ఏడిస్తే ఎట్లుంటది? ఏడుపు తిండి లేక అడివి అన్నో మరి ఏడ దొరుకుతాయి అక్క అటు పాపం. 30-40 కుక్కలండి, ఏడుపండి. ఆ ఏడుపు కూడా బిత్తరపై ఏడిస్తే చూసిరా, అంటే కొట్టి చప్పనీకి ఏదో వచ్చింది అన్నట్టు. ఆ బిత్తరపోయే భయంతో నువ్వు ఉన్నావు కాబట్టి అట్లా అనిపించింది నీకు. నువ్వు కూడా ఉండేటోడు కదరా నాతో. నేను ఉండేటోని మరి. ఆ కుక్కలు అరవవా అక్క అని చెప్తుండే నీకు. అరవవా అక్క అంటే ఇప్పుడు అరుస్తున్నాయా మరి ఇట్లా కాడ? ఆడ కుక్కలు ఉండే. ఇది ఏమేమి వేసినావమ్మా? అన్నీ వేసినావు అమ్మే. ముక్కలు పెద్ద ముక్కలు కొంచెం టైప్ అని చెప్పి నువ్వు ఇంట్లో టైప్ చేస్తున్నావు ఏందక్క? పిండనా అక్క? పిండనా అమ్మే దాన్ని? పిండుతారా అమ్మే? పిండుతా అమ్మే? నేను పిండుతాలే నీకు.
మమ్మీ తెలివి చూసిరా, మామూలుగా అందరూ బట్ట వేసి ఓ సోదిచ్చి పిసికితే పిరికెడులతో బిగించే శరీరాలు మావి, శరీరాలు. అవి కోళ్ళకు దానికో దీనికో మేము ఎప్పుడో ఉట్టుంటే ఉప్పు సత్యాగ్రహానికి కూడా మేమే కూర్చునేటోళ్ళు. అది చూడు కోడిని పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తుండే దాన్ని. ఉప్పు కొంచెం వేస్తున్నా. ఇది ఈ మంచినీళ్ళు మంచిగా మంచినీళ్ళే కదమ్మా, మంచిది మమ్మీ. కారం ఎక్కువ వేసినట్టు. పంచనాళ్ళు అంటే ఏంది, ఇట్లా తింటుంటే ఇంకా పడాలి మా కారం. ఇట్లా కారుతుంటే ఇట్లా తింటుంటే. సంతంటోళ్ళు ఇంట్లో తిన్నాం చూడు, సంతంటోళ్ళ ఫంక్షన్. ఎందుకు సంతాలు చేసిందంటే పాపం ఏడుస్తుంది. ఏడ్చుడేంది వీడియోలో వినిపించింది నా పేరు అనుకుని మంచి ఖుషి అవుతుంది. ఇంకా గుర్తు పెట్టుకోరని నీళ్ళు అయితే ఎక్కువ వేసిన, ఎందుకంటే మంచిగా ఉడకాలి. అది కారం పడుతుంది, ఇంకా మమ్మీ కారం తక్కువ వేసింది చెప్పక. అది ఆల్రెడీ నశాలమే అండి. మా మమ్మీ ఇంకా వద్దు మమ్మీ, డాడీ కానీ ఇది ఎట్లా మమ్మీ ఇట్లా నీళ్ళు ఉందని అనుకోవద్దు. అది ఎంత ఈగిరిపోయేవాడు అయిపోతుంది. అర్ధగంట. ఇందాక స్టోరీ ఎక్కడి వరకు వచ్చినా కుక్కలు అయితే అండి అక్కడ సౌండ్ వస్తుంది, ఈడొచ్చి చెప్తా. అయితే ఎవ్రీడే 20-30 కుక్కలు అరిచేటివి, అరవడం కాదు ఏడ్చేటివి, ఏడవడం కూడా కాదు బిత్తరకు పోయి మరీ ఏడ్చేటివి. డీప్ స్లీప్లో ఉన్న నేను ఎవ్రీడే 2 గంటలకు వరవంగానే బెబ్బేలు కొట్టుకుంటా లేచి హాల్లోకి వచ్చేది. హాల్లోకి రాగానే కిటికీ ఓపెన్ ఉంటుండే, ఆ కిటికీలో ఒకటి చూస్తుండే మా అక్క రోజు. అవును, అది చెప్పద్దురా. మీకు బర్డ్స్ జామకాయ తెంపినా లారీ అయితే అండి, లారీ తెలంగాణ పోరి అంటారు. తెలంగాణ పోరి అంటారా బాబు అంటారు. ఏ బాబేంద్ర బాబు అన్నారు. అదేదో మొన్న వచ్చింది సూర్యాపేట, ఏదో సూర్యాపేట వాళ్ళు అంటారా బాబు అని అంటారు. అవునా ఏమో. అయితే అండి ఇంకో విషయం చెప్పాలి. మా తమ్ముడు చెప్పింది, కిటికీలకి నేను ఒకటి చూసేదాన్ని చూసి బిత్తర చూసి మాకు లేపేది, వాడికి చూపించి వాడు కూడా. తర్వాత ట్విస్ట్ ఏంటంటే అది ఇంకో స్టోరీ, అది చెప్పొద్దులే మనం. కానీ కొన్ని రహస్యాలు అట్లనే మట్టు పెట్టేద్దాం. కానీ అయితే కొన్నిసార్లు ఇంట్లో ఒక రకమైన స్మెల్ వచ్చేదండి. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా, మన ఇంట్లో పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా అది మనకు అర్థమవుతుంది మనం డీప్గా పరిశీలిస్తే. ఇంట్లో తెలియకుండానే కొన్నిసార్లు సుగంధమైన వాసన వస్తుంది. అదేదో పూజ చేసామనో, ఇది పెట్టినామనో, అది పెట్టినామనో కాదు. లేదా ఇంట్లో ఒక రకమైన కంపు అండి, అది సస్తే వచ్చిన కంపు, ఏవో ఇంట్లో సామాన్లు కుళ్ళిపోతే వచ్చిన కంపు కాదు. అది ఒక రకమైన గలీజ్ వాసన. అది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళకే ఫీల్ అవుతారు. అట్లా చాలా నేను చూసినా అండి ఆ ఇంట్లో. అది చూడ్డము మంచిగా లేక, దానికి తోడు ఆడ ఎప్పుడు దరిద్రమైన నస, గొడవలు, లొల్లిలు ఎంత లక్కోరంటే ప్రతి ఆదివారం మీటింగ్లు, మళ్ళీ పైసాకు పనికిరాని మీటింగ్లు అంత మీటింగ్. సరే ఏమన్నా ఒక డిసిషన్లు తీసుకుంటారా అంటే ఏముండదు. పొద్దున్నే మొదలుపెట్టిన మీటింగ్లు సాయంత్రం 2 అవుతుండే 3 అవుతుండే. మేము ఎట్లుంటామంటే ఫ్యామిలీ టైం అంటే మంచిగా మా ఆయనకు దొరికేదే వారంలో 2 రోజులు. అందులో ఒక రోజు పిల్లలు ఉండరు, ఒక రోజు పిల్లలు ఉంటారు. ఇంకా అందరం కలిసి మంచిగా ఇట్లా టైం స్పెండింగ్ చేయాలి అనేది ఉంటుంది కదా. అయితే అది ఏది ఉండకపోతుండే అనమాట. మన ఇల్లు అనే పేరే లక్షలు పెట్టి కొన్నా ఇంకా మనది కాదనే ఫీలింగ్ లాగా అన్నీ ఉంటుండే. ఇంకా అప్పుడు డిసైడ్ అయినామండి. ఇంకో నిర్ణయాలు ఎవరివన్నా ఇప్పుడు ఇది తప్పు, అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళు అందరూ లైఫ్లో అట్లనే ఉంటాయని నేను చెప్పను. ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి చాలా మంచిగా ఉంటారు. అంతెందుకు, నేను రెంట్కున్నప్పుడు ప్రాయతీ నగర్లో పెళ్ళైన కొత్తల్లో ఉన్నప్పుడు అక్కడ ఆ అపార్ట్మెంట్ వేరు. ఒక 5 ఫ్యామిలీలు ఒక కుటుంబం లాగా ఉండేటోళ్ళు. నన్ను అయితే చెల్లె అనుకుంటూ ఎంత బాగా చూసుకున్నారో చుట్టుపక్కల ఉన్న అక్క వాళ్ళందరూ ప్రేమగా. అలాంటివే ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. కాకపోతే నేను అది చూసినా ఇది చూసినాక ఏమనిపించిందంటే వద్దురా, మనదంటూ మనదే ఉండాలి. నేను ఇంట్లో గుంత తవ్వుకొని ఏం చేసుకున్నా కూడా ఇంటి ముంగలకు వచ్చి అడిగేటోడు ఉండద్దు. నా ఇంట్లో ఇది నాది అంటే, నా భూమి అంటే అది నా భూమే. ఇప్పుడు ఇది నా భూమి, అది 10 గజాలు కానీ 20 గజాలు కానీ అది నా భూమే. అందులో నేను తవ్వుకుంటా, కూలగొట్టుకుంటా, కూర్చుంటా, ఏడుస్తా, ఏమన్నా చేస్తా, అది నాదే.
నాది ఈ భూమి మీద అన్నట్టు ఒక ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి తరలి వస్తే ఎల్బీ నగర్లో ఈరోజు 200 గజాల ఇండిపెండెంట్ హౌస్ అప్పుడే అది సేల్ చేసేసి ఇంక ఇమీడియట్గా తీసుకున్నాము. ఈ ఇల్లు మహాలక్ష్మి ఎంత కలిసి వచ్చింది తెలుసా అండి మాకు ఇంట్లో. 1 కాదు 2 కాదు, నిజంగా తెలుసా మనము బాగుపడాలన్నా ఇదైపోవాలన్నా ఇంటిది ప్రభావం చాలా ఉంటుందండి. ఇది కూడా మన పెద్దలు నమ్ముతారు. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు నేను చెప్తే, నా ఏజ్ వాళ్ళు మీరు కూడా ఎవరు నమ్మరు, కానీ మన అమ్మ వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం నమ్ముతారు వాళ్ళు. అవన్నీ ఉంటాయి, మనం అన్నీ కొట్టిపడేస్తాం. నేను కూడా అప్పుడు అన్నీ కొట్టిపడేస్తుండే. ప్రతిదీ చూశాక ఇప్పుడు నేను అన్నీ నమ్ముతా. ఇప్పుడే కాదు, అన్నీ నమ్ముతూ వచ్చా అనమాట. అట్లా ఇంటి ప్రభావం కూడా ఉంటుంది. ఇల్లు మహాలక్ష్మి మంచి కలిసి వస్తూ అంత మంచిగా ఉంది. అది విషయం. కానీ ఇట్లా కింద చూసుకున్నాడు ఏంది, ఏం పాము వస్తుందో ఏమొస్తుందమ్మా. బెండకాయ బాగుందిరా. ఏందిరా మొత్తం అడివి లాగా అయింది. ఆడ యాప చెట్టు చూడు ఎంత అయిందా. మునగాకురా, తెంచుకుందామా? వద్దు, ఇప్పుడు అదే వండుతున్నావు ఎందుకు? ఎప్పుడు అది వండిన ఎంత ఆరోగ్యం తెలుసా అండి. ఎప్పుడు కాదు, ఇప్పుడు అది వండుకుంటున్నాగా. ఇది ఎందుకు? అవునవును. మీ ఇంటి దగ్గరలో మునగ చెట్టు పెట్టుకోండి. చాలా మంది అంటారు మునగ చెట్టు మంచిది కాదు, పెట్టద్దు అది అని. కానీ ఇనకుర్రి ఆరోగ్యం. మునగ ఆకులు ఆరోగ్యమా, ఆ కాయలు మంచిదా, చాలా మంచిదండి. పక్క ఇంటి దగ్గర పెట్టుకొని తినండి. కాకపోతే దానికి గొంగళి పురుగులు ఎక్కువ వస్తాయి. ఆ పురుగు టార్చర్ తప్ప మస్తు మంచిది. బెండకాయలు చాలా అయినాయి, చాలా అంటే చాలా. ఇంకో అన్నీ ముదిరిపోయినాయి, లేదా కొన్ని ఉంటాయి. బా, అన్ని బెండకాయలు చాలా అయినాయండి. కాకపోతే తర్వాత వచ్చి తెంచుతాం. ఆడ చూపించినావా ఎందులో అంత గుబురైందాడా? చూడు యాప చెట్టు ఇది ఎంత పెద్దగా అయిందో అండి. దీనికిదే పడ్డది, దీనికిదే పెరిగింది. ఈ చెట్లతో సమానంగా అయింది. మంచిగా కొమ్మలు వెళ్ళినాయి అప్పుడే అటు ఇటు. ఇంకో మన ఊర్లలో ఖచ్చితంగా ఇంటికో యాప చెట్టు పెట్టుకుంటారండి. ఎందుకంటే ఆ గాలి పీల్చినా కూడా అంత మంచిదండి. సిటీలు రావడంతో, స్థలాలు తక్కువైపోవడంతో మనకి యాప చెట్లు అనేది కనుమరుగైపోయినాయి. కానీ రోడ్ల పొంట అన్న నాటుకుందాం. రోడ్ల పొంటి షో చెట్లు, ఆ చెట్లు ఈ చెట్ల కంటే ఇట్లాంటి యాప చెట్టు ఒకటి పెట్టేసుకున్నాం అనుకో, నీడకి నీడ. పండగలన్నిటికీ మనకి యాప మండలు ఉంటాయి. ఆ వాసన పీల్చిన అది ఏది అయినా మనకు మంచిది. అందుకే మా ల్యాండ్లో ఏడ యాప చెట్టు మొలిచినా తీయకుండా వదిలేస్తున్నాం. నిజానికి అది ఆక్రమిస్తుంది అంటారు, కానీ అది కూడా ఒక చెట్టేగా. మొన్న మా డాడీ ఒక పాము చూసిండంట. నేనున్నప్పుడు ఏవి కనబడవు ఎందుకురా. మీ అందరికీ ఇంకొక స్టోరీ చెప్పనా? మీరు దెయ్యం స్టోరీ నన్ను అడుగుడు కాదు, మా మమ్మీని అడగండి. మా అమ్మ అయితే కళ్ళతో చూసింది, ఒంటి మీదకి కూడా ఎక్కింది. మమ్మీ ఎక్కిందా? అదా అదే మా అక్క చెప్తుంది. అట్లా అడుగురి, మా మమ్మీ చెప్తుంది. మా మమ్మీని అడగండి. ఈ వీడియోలో మీరు కామెంట్ చేయండి. ఈ విషయం అంతా మా మమ్మీకి తెలియదు. మా మమ్మీ అక్కడ వంట చేసుకుంటా ఉంది. మీరు మాత్రం చూస్తారు కదా, కంపల్సరీ అడగండి మా మమ్మీని. నిజమైన స్టోరీ అండి. తినేసిన బెండకాయలు పచ్చివి తింటే మస్తు మంచిగా ఉంటుంది తెలుసా. మమ్మీ వస్తుంది. పచ్చని చెట్లల్లో పచ్చని చిలక, పచ్చని చిలకలే ఆనందం. కానీ అట్లా అందాం అనుకున్నావు, కానీ చిలక కాదు, పెద్ద రాబందు. వీడైతే అయితే స్టోరీ నా దెయ్యం స్టోరీ అయిపోయింది. మంచం గతి చూడరా. అయితే అది ఇదేంటిది, మొన్న 10:30 to 11 అవుతుంది టైం. నాన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఎక్కడి నుంచి మా అంటే తిరుపతి నుంచి అంట. అమ్మ మీరు వీడియోలో చెప్పారు కదా, ఎవరైనా ఏం కావాలి ఆడుకోరి. అయితే అమ్మ మీరు కాల్ చేసారు కదా, చెప్పారు కదా, ఏంటిది సేమ్ ఎట్లనే కానీ గ్లాస్ కావాలన్నా పలకుండా ఉండాలంటే ఆడుకొని జరసేపు ఆడుకొని కొద్దిసేపు.
ఇగో దీంతో ఆడుతుందా పడ్డారంటే ఇద్దరికి నొప్పిలేస్తారు. ఇగో దీంతో ఆడుతుంది. ఎక్స్పెరిమెంట్ నీకు చూపెట్టాలా చెల్లి చూపెట్టాలా? నువ్వు నా మాట వింటావు కదా. మయ్యా టైట్ చేయనా? ఓకే ముడేయాలి కాదు ట్రై చేయమంటుండా. టయ్యా టై అంటే ముడే. నా మనవాడేమో ఏం బాధలే, నువ్వు అన్ని గాలి నువ్వే కదా కొట్టింది మొత్తం, నీకు వస్తుంది కదా. ఫుల్ టైట్ ఫుల్ టైట్ కొట్టినావు దానిలో. ఏది స్పోర్ట్స్ దానిలో ఉన్నట్టు. ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఇష్టం ఉంటే బాస్కెట్బాల్ క్లబ్ జాయిన్ అవ్వచ్చు కదా. పారిజాతం చెట్టు భూమి చేతనే పూజకు వాడాలన్నారు. కొంతమంది ఏంటంటే పెడుతుంటే అమ్మ కిందే పెట్టద్దు అన్నారు. అందుకే ఏదన్నా పెట్టి పెట్టాలేమో అన్నట్టు అనుకున్నా. లేదు మమ్మీ, పారిజాతం పూలు ఎప్పుడైనా నేల మీద పడ్డాయే ఎత్తుకొని దేవుడికి పెట్టాలి. చెట్టు మీద అసలు టెన్షనే టెన్షన్. నేను అప్పుడు పూజకు పెట్టినమ్మా, పెడితే అట్లా కిందే పెట్టా ఏదైనా కట్టి పెట్టండి. లేదు అది ఎవరు అంగో అట్లా ఉంటారండి పెద్దోళ్ళు. ఎవరన్నా ఏమంటారు తెలుసా, నేల మీద పడ్డాయే తీసుకొని దేవుడికి పెట్టాలంటారు. అది పారిజాతం ఒక్క పువ్వే అని అంట. మిగతా ఏ పువ్వు అయినా కింద పడితే అది పనికి రాదు కదా. పారిజాతం పువ్వు మాత్రం చెట్టు మీద నుంచి తెంచరు, నేల మీద పడితేనే దేవుడికి పెడతారు. నా ఫోన్ ఏడేసావురా పప్పి? గ్రే గ్రే ఆడుంది. అయితే ఏడు పెట్టినా ఈ నుంచి పడ్డది పల్లి పోయేటప్పుడు ఇప్పిస్తాలే నాన్న. ఇంకోటి ఉందిగా ఆడుకో, ఇప్పిస్తా. ఆడుకో చైర్లో కూర్చుంటావా? అమ్మన కూర్చొనియా? అయితే 10:30, 11 అట్లా కూర్చో. ఫస్ట్ ఇక్కడే వంట చేద్దాం అనుకున్నాము. ఇది ఇక్కడ పెట్టుకున్నాము, గ్యాస్ ఇది పెట్టేది పెడదాం. నిజానికి సన్నగా ఉంది అమ్మా ఇక్కడ ఆడకంటే. గ్రీనరీ కూడా మంచిగా ఉంది. ఆ టేబుల్ మీద పెట్టి చేద్దాను. నేను నెక్స్ట్ వంట చేస్తా ఇక్కడ. ఆగుతల్లి సౌండ్ చేయి. ఏం కాదులే. ఆడుకో తల్లి, బాస్కెట్బాల్ ఆడుకోదు తల్లి అటు వెళ్ళి ఆడుకో. ఆడుకో కానీ సౌండ్ చేసిన కూర్చో. అరే ఏంద్రా పగలగా ఆడుకోని జరసేపు. అది మట్టి ఏం కాదు, మంచిదే. ఆడకు తల్లి, ఏడు కూర్చో. ఏం కాలేదులే. అయితే 10:30, 11 ఫోన్ చేసి మట్టి అంటాలి. మంచిదే, మట్టి మంచిదే, మరక మంచిదే అన్నట్టు యాళ్ళు. అయితే 10:30, 11 నాన్న ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇగో అమ్మ మీరు ఎవరికైనా ఇట్లనే ఆడపిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, నేను చూసుకుంటా అన్నారు కదా. ఇగో మాది తిరుపతి, పక్కన వాళ్ళు కొట్టనీకి వస్తుర్రు. అగో గేట్ కాడకు వచ్చేసారు, గేట్ నొక్కుతుర్రు, కొట్టనీకి వస్తుర్రు. మా అమ్మ మా తమ్ముడు వాళ్ళ నాన్న లేడంట, చనిపోయిందంట. నాన్న లేడంట, చనిపోయిందంట. రాజుగారు చూడు వచ్చి పడినిండు, లేచిండు, ఆడుతుండు. వచ్చి అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ ఇప్పుడు నైట్ డ్యూటీలకు వెళ్తారంట. ఇక ఫోన్ చేసింది, వాళ్ళు లేరు, వాళ్ళు ఉన్నప్పుడు ఏమన్నారు, వెళ్ళగానే ఇట్లా మ్యారేజ్ అయిందమ్మా అంటే అవ్వలేదు అన్నది. 22 years ఏమో అన్నది. అయితే ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఏమన్నా ఇష్యూస్ అంటే, గొడవలు ఏంది మేడం అసలు ఎప్పుడు గేట్ కాడకు వచ్చి కొట్టనీకే ఇట్లా చేస్తూ ఎప్పుడు మా పక్కన వాళ్ళ మీదకి ఇట్లా ఉంటారు, మీరు ఏమైనా చేయగలుగుతారా, కంప్లైంట్ ఇస్తారా అన్నది. మీ అడ్రస్ ఏం చెప్పంటే అడ్రస్ చెప్తలేదు, మీ అమ్మ వాళ్ళ నెంబర్ ఏదైనా ఉంటే చెప్పంటే వాళ్ళ నెంబర్ చెప్తలేదు, అట్లనే పక్కన వాళ్ళది ఏదైనా నెంబర్ ఉంటే చెప్పమంటే అది చెప్తలేదు. వాళ్ళకి నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా నెంబర్ లేదన్నది. అయితే వాళ్ళ నెంబర్ అడిగితే వాళ్ళ నెంబర్ ఇవ్వట్లేదు, అట్లనే వాళ్ళ అమ్మ వాళ్ళ నెంబర్ అడిగితే ఇవ్వట్లేదు. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి వీడియో చూస్తూ అంటున్నావు కదా, మనం తల్లి చూస్తూ అంటున్నావు కదా, ఒకవేళ నువ్వు చూసేటట్లయితే నాకు ఆన్సర్, నువ్వు నా నెంబర్స్ ఉన్నాయి, నువ్వు నాకు కాల్ చేసినావు కదా, నా నెంబర్ ఉంది కదా నీ దగ్గర, నాకు కాల్ చేయి. ఒకవేళ ఏదైనా లవ్ ఇష్యూ ఏదైనా ఉందా, అందుకేనో గొడవ పన్నీకి వస్తుర్రా. ఇంకోటి మీ అమ్మ తమ్ముడు లేనప్పుడే వస్తుర్రు గొడవకు అని అంటే ఎందుకు వస్తుర్రు, అసలు సమస్య ఏంటి, అదొకటి నాకు చెప్తే చెప్పు. నువ్వు ఇన్ని ఏరియా ఎక్కడనేది చెప్పు. నేనేమన్నా అంటే అమ్మాయికి నువ్వేం మాట్లాడకమ్మా, మీ దగ్గరలో ఏదైతే పిఎస్ ఉందో నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అక్కడ ఎస్ఐ ఉంటే ఎస్ఐ, సిఐ ఉంటే సిఐ, ఎవరుంటే వాళ్ళకి ఫోన్ నువ్వు నీ ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వు, నేను మాట్లాడతా మిగతా అంతా కూడా.
నేను చూసుకుంటా, నేను మాట్లాడతా, వాళ్ళు నీ దగ్గరకు రాకుండా నేను చూసుకుంటా అని చెప్పిన. నువ్వు జస్ట్ పిఎస్ వరకు వెళ్ళి ఇట్లా ఇవ్వు అని. ఈ టైంలో నైట్ అయింది కదా మేడం, నేను వెళ్ళలేను అన్నది. సరే వెళ్ళలేదు. ఇంకోటి బయట పక్కన వాళ్ళు వచ్చి గేట్లు కొట్టేంత వరకు ఉంటే అంతవరకు రావద్దు. డేర్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేర్గా ఉండాలి. డేర్గా ఉండి ఎవడరా ఎట్లా వస్తుర్రు, ఎట్లా చేస్తుర్రు, రండి చూద్దాం, కంప్లైంట్ చేస్తా, అది లేదు. ఇంకోటి నేను వీడియో పెడతా, నా మీదకి వచ్చేది నేను చేసేది వీడియో రికార్డ్ చేసిన అన్నారు. సేమ్ అదే వీడియో రికార్డింగ్ తీసుకొని పిఎస్కి వెళ్ళమని చెప్పిన. ఆ నైట్ వెళ్ళకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా వెళ్ళి నాకు కాల్ చేసి ఇవ్వమన్నా. అది ఇవ్వలేదు. ఎప్పుడైనా సరే అమ్మా భయపడుతూ వెళ్తే భయపడిస్తూనే ఉంటారు. భయపడకుండా ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు ఎవరు రారు మీ జోలికి. ఒకవేళ మీదే తప్పు ఉంది అన్నా కూడా ఆ తప్పులేందో అసలు ఏంది ఇబ్బంది ఏంది ఏదేమైనప్పటికీ మీరు ఈ విషయం ఓపెన్గా నాకు చెప్తే నేను ఏదైనా నేను నీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా తల్లి. ఎందుకంటే మీ నాన్న లేరన్నావు, అమ్మ తమ్ముడు ఆర్థిక పరిస్థితి బాగాలేక నైట్ డ్యూటీకి వెళ్తున్నారని చెప్పినావు. సో నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా సరే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తా. నేను వీడియోలో చెప్పిన దాన్ని బట్టి నమ్మి నువ్వు నాకు కాల్ చేసినావు. నువ్వే కదమ్మా, చాలామంది ఒక 4-5 నాకైతే కాల్స్ చేసి చాలామంది అయితే చెప్పారు. నేను వాళ్ళకి ఏంది అనేది పరిష్కారం కూడా నేను చెప్పిన. ఒక 4-5 అయితే నేనే కాల్స్ చేసిన పర్సనల్గా. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనుకోనివ్వండి, ఇట్లనే పిఎస్లో వాళ్ళకి కానీ ఆ లోకల్ ఉన్న లీడర్స్తో కానీ నేనైతే మాట్లాడినా. కొన్ని ఇష్యూస్కి అయితే కొన్నిటికైతే నేను వాళ్ళకి సలహాలు ఇచ్చిన, ఇట్లా చేయండి అని చెప్పి. ఒకవేళ ఏదన్నా అక్కడ వరకు అది అవ్వకపోతే నేను వస్తా అని చెప్పిన. డెఫినెట్గా నా మీద నమ్మకంతో నువ్వు కాల్ చేసినావు. ఇప్పటికి నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా నేను నా వరకు అయ్యే హెల్ప్ నేను చేస్తా. నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే నేను పిఎస్ కూడా నేను వెళ్ళను అనేటట్లయితే నాకు నా నెంబర్ ఉంది కదా, వాట్సాప్లో నీ అడ్రస్ పెట్టినా సరే నీ అడ్రస్కి నేను కానిస్టేబుల్ని పంపిస్తా. వాళ్ళు వచ్చి పక్కన చూసుకుంటారు. మీ ఇంటిపైకి ఎవరు కొట్టనీకి రాకుండా. మనం సొసైటీలో ఉన్నాం, అడవిలో లేని తల్లి, భయపడద్దు, చేయొద్దు. భయపడుతుంటే అట్లా అయిపోతుంటుంది. సో ఆడపిల్లలు అయితే స్పెషల్లీ చాలా ధైర్యంగా ఉండాలి. ఈ మధ్య బాగానే ధైర్యంగా చూస్తున్నా నేను. వాళ్ళ ధైర్యాలు చూస్తున్నా, వాళ్ళ తెగింపులు చూస్తున్నా, వాళ్ళ బరి తెగింపులు కూడా చూస్తున్నా. బరి తెగింపులు ఉండకూడదు, అట్లనే తెగింపులు కూడా. ఎంత తెగింపు, భర్తను చంపే అంత తెగింపులు ఉండకూడదు. అట్లా భర్తను చంపే ఆడ తయారవుతున్నాయి, అలాంటి తెగింపులు వద్దు. అట్లనే బరి తెగింపు, భర్తను వదిలేసి బాధ్యత తిరిగేంత బరి తెగింపులు కూడా కొందరున్నారు. ఆ బరి తెగింపులు కూడా వద్దు. ధైర్యంగా ఎవరైనా మన మీదకి వస్తున్నారంటే మనం డేర్గా వాళ్ళు ఒక దెబ్బ వేసే లోపల మనం 2 దెబ్బలు వేసేంత ధైర్యంగా ఉండాలి. ఎవరిని ముంచొద్దు, ఎవరిని అన్యాయం చేయొద్దు, ఎవరి జోలికి పోవద్దు. మన జోలికి వస్తే ఊరుకోవద్దు. మన కాలు చెప్పు తీసుకుని 36 పనులు రాలగొట్టిపోవాలి, అంత ధైర్యం ఉండాలి. మనకు మంచితనం, నీతి, నిజాయితీ, నిబద్ధత, మనలో మంచితనం ఉండాలి. మంచిగా మనం వెళ్ళాలి. అవతలాడు ఇంకెంత పెద్దగా ఉన్నా కూడా అస్సలు లెక్క చేయొద్దు. మీరు ఎక్కడికి పోయినా చల్తుంది. మిమ్మల్ని ఎవరైనా మెచ్చుతారు, ఎవరైనా సపోర్ట్ ఉంటారు. నేననే కాదు, ఎవరైనా సపోర్ట్ ఉంటారు. సో అట్లా ముందుకెళ్ళాలంతే. రానా మన కూర ఏమైందో చూద్దాం. నా బిడ్డ అయితే అండి ఇట్లా చూస్తారు కదా, నా బిడ్డ అమ్మ ఎట్లుందండి. తల్లిచాటుగా నేను ఎంత నా బిడ్డని మంచిగా పెంచుకున్నా. సేమ్ టైం అట్లనే మస్తు ధైర్యంగా ఝాన్సీ రానుంది నా బిడ్డలో. ఇంకో అమ్మ ఇంత చెప్తున్నావు కదా ఇట్లుంటున్నారు అనుకుంటారేమో, నా బిడ్డలో కూడా ఇంకో ఝాన్సీ రానుంది. కనిపించదు, ఆ కనిపించే అంత ఎప్పుడు రాలే. ఎందుకంటే మేమే ఉన్నాము. మరి మేము లేని కనిపించే 3 సింహాలు నేను, మా మమ్మీ, మా డాడీ అయితే కనిపించని 4వ సింహం మా అక్క. ఎంత బాగా కనిపించిన 3 సింహాలు. నేను, మా డాడీ, మా మమ్మీ అయితే కనిపించని 4వ సింహమే మా అక్క అంట. మరి బావరా? మామూలు సింహం బావ ఇక్కడ మాట్లాడేది. బావరాశి, డాడీ రాశి, 2 సింహరాశులు తెలుసా? అవునా? ఇగో ఇది నల్లగా అయిపోయినంటే ఇంకా బూడిది పోసి రుద్దునమ్మా. తోమిన ఊర్లో ఇసుక తెచ్చుకొని బాగా పట్టి రుద్దినా. ఉడికిందానా అసలు? నీళ్ళైతే ఇన్ని గిరిపోయినా. కారం ఎర్ర కనిపిస్తలేదు, ఆయిల్ కనిపిస్తలేదు. ఆయిల్ కారం లేదు, నీళ్ళు ఎగిరితే అన్నీ వస్తాయి. అవునా? ముక్క అని ఉంటుంది అన్ని నీళ్ళు ఎగిరే వరకు. అన్ని నీళ్ళు ఎగిరాలంటే ముక్క మరీ మెత్తగా అయిపోదు. ఇప్పుడు అది ఉడికే ఉండదు. మేము ఉడికే లోపే సగం ఆట తింటామని మా డాడీ ఉడికే అంటాడు. కానీ ఆట పోతుందంట. అది మా కాందాన, అది ఉప్పు చెన్నైకి ఆట పోయేది మా కాందాన. ఎందుకంటే అట్లా
చెడిపోయినారు జనాలు. నా బిడ్డ చేసిన దానికి మళ్ళా నేనైతే పైన ఇట్లా షోప్ చేస్తున్నా. గరం మసాలా ఫంక్షన్ అంటే ఎట్లా అయిపోయింది నాది. ఎక్సలెంటా? ఇప్పుడే మంచిగా ఇప్పుడు చిన్నగా అట్లా ఉడకని ఉడికిందా ఇప్పుడు చూడు తీసుకున్నా. ఇట్లే తినచ్చు మమ్మీ. ఇది మేము కాబట్టి తింటాం, మీరైతే తినలేరు. పెడతాం కొంచెం అయితే అవును మస్తు నిజమైన ఫంక్షన్ ఉన్నట్టుంది. ఇక మరి అక్క చెయ్యి మహత్యం మటన్ మహత్యమా? మొన్ననే తిన్నా మటన్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుని. నా చెయ్యి అక్క ఇంట్లో చేసినట్టే చేసింది. అక్క చేయలేముందా రకాలు వేసిందా కానీ ఏదో మా మమ్మీకి రోజు మా మమ్మీ తిన్నదే తింటుంటే మా మమ్మీకి అట్లే అనిపిస్తుంది. ఫంక్షన్ హాల్ స్టైల్ ఎందుకన్నది ఒక చెయ్యి మార్పు మంచిగా అనిపిస్తుంది. నేను వండినా కాబట్టి మా మమ్మీకి ఏదో ఒక మార్పు మంచిగా కొడుతుంది, టేస్ట్ తింటదని చేసిన అంతే. అంతేగాని నేను ఏదో బిడ్డ చేస్తుంది మస్తు ఇష్టం అండి. ఏదో ఫంక్షన్ హాల్లో మంచిగా ఏం చేయదు. ఎందుకంటే మమ్మీ వెనక్కిరా ఇగో ఇది వేద్దాం. కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర పుదీనా. ఫైనల్ గా నా చేతితోనే ఫంక్షన్ స్టైల్ ఇప్పుడు ఆసనమైంది. ఎరుపు రాలేమమ్మీ ఇంకా ఉండే కారం కూడా పోసిన ఇంకా అంటే పోస్తా. కారం ఎర్ర లేదురా మండుతుంది. ఇప్పుడు అది ముద్ద పెట్టి నువ్వు చూస్తాను నేను. ఇగో ఇల్లు ఉంది అయిపోతుంది. అది అంత తిరగొడుతున్నావు ఎందుకు మమ్మీ? మళ్ళీ రావు. అయిపోయినా లాస్ట్ అందులోకెళ్ళి రావా మమ్మీ ఇంకా? ఇగో నా బిడ్డ ఎప్పుడు మమ్మీ నాకు ముద్దు పెట్టలే వస్తుంది. నేను అన్నా మా అమ్మ అంటే నువ్వు అన్నావా లేదా? లిప్ కిస్ ఇయ్యాలా? లిప్ కిస్ కథం ఇక మటన్ కూడా తినదు. అది కాదు ఫస్ట్ చూసి సాహసం మా తమ్ముడు చేయడు. అది నేను కళ్ళు మూసుకుంటా. నేను కళ్ళు మూసుకుంటా అంట. అది కాదు ఎప్పుడు ఏమంటది ఫ్రెండ్ ఉంటుండే క్లాస్మేట్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇట్లా ఊరికి ఇట్లా ముద్దులు పెట్టుకుంటుంటారంట. ఇగో నువ్వు ఎప్పుడు వచ్చి ఆ రోజు నాయన ఒకటే సార్లు అన్నా అని ఏడ్చిన. ఆ పిల్లకేమో వాళ్ళ మమ్మీ ఇట్లా ఊరికే ముద్దులు పెడుతుంది. మమ్మీ నువ్వు నాకు ఎప్పుడైనా కనీసం ముద్దు పెట్టి నువ్వు అట్లుంటుండే పెట్టబుద్ది ఎందుకు పెట్టలేదు పెడుతుండే. పెద్దగా 8th క్లాస్ అంటే ఎప్పుడు 8th కాదు ఇంటర్ మమ్మీ. అగో ఇంటర్ అంటా చూడు. నేను పెద్దగా అనేది ఇంటర్ లో ఈ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాస్తాం కదండి, ఇంప్రూవ్మెంట్ వి కట్టి ఆ టైంలో అనమాట. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళ మమ్మీ దానికి వచ్చి ముద్దు పెట్టింది, నా బంగారు బిడ్డ అని. ఇంకా అంతే, నేను అది చూసి మా మమ్మీ కాడికి వచ్చి వాళ్ళ మమ్మీ ముద్దు పెట్టింది, నువ్వు నాకు పెట్టవు మమ్మీ అని చెప్పి ఆ రోజు నిజంగా మస్తు ఏడ్చినా అండి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నాకు అసలు ఎంత సిల్లీ అనిపిస్తుంది. అయితే నేనేం చేసిన నిన్న వచ్చింది నా బిడ్డ. ఇక నేనేం చేసిన ఊరికి ఇంకా సెటైర్లు మా ఏంది మా ఇది ఒక ముద్దన్నా పెట్టినావా ఎప్పుడన్నా, ఒక ముద్దు పెడతారా అమ్మ అని చెప్పి నన్ను ఎంత సతాయించిందా అంత నిన్న సతాయించిన. అయితే ఇగో నన్ను ముద్దు పెడతా కదా పెడతా చెమట పట్టి గలీజ్. అయితే హైఫై కిస్ ఇద్దాం, ఇది హైఫై కిస్ అంటే ఇక బుగ్గలు అనిపించుకొని అన్నాడు లిప్స్టిక్లు పోతాయి అని చెప్పి. కూల్మా ఎక్కడ పెట్టాలమ్మా ఈ కొక్కులో చూడు. ఇప్పుడు మొత్తం పక్కా పల్లెటూరు పెట్టినట్టు ఉంది. నేనేమో రైతు బిడ్డ, ఇదేమో నా బిడ్డ. ముఖం అంతా మంటలు వేసినట్టుంది వేడికానా స్వెట్. ఇవి అయిపోయినా ఇంక రావు ఇలా, అందుకోసం ఇవన్నీ కూడా వెళ్తాను. మనము ల్యాండ్ లోకి వచ్చినప్పుడే పూలు పెడుతున్నాం. అబ్బాయి ఇదంతా పచ్చిగా చీర మీద కూర్చుండేవారు. నిమ్మకాయ పిండేస్తానా? ఇప్పుడు అయిపోయిందండి.
కూర్చోనా ఇది మా చెట్లది కాదు ఏమన్నా ఎటు పోయి చెట్లే కదా ఏడబట్టాడు వేయచ్చులే అన్నట్టు ఇష్టం వచ్చినట్టే వేస్తున్నా నేను రైట్ అయిపోయింది నిజంగానే ఫంక్షన్లో వచ్చినట్టే నేను ఫైనల్గా మళ్ళీ వేసినా కదా అది గరం మసాలా వేసిన కారం వేసిన ఆయిల్ కూడా పోసినా కదా మస్తు తేలుతుందంతా ఫంక్షన్ అంటే పెట్టుకుంటుంటే ముక్కల్లోంచి కళ్ళల్లోంచి నోట్లోంచి ఇట్లా కారాలి అంత వేడి ఉండాలి అంత మంచిగా ఉండాలి అయితే ఇది ఇంకా పెట్టుకొని మంచిగా తినేస్తాం ఇది గిన్నె చేస్తాను వడ్డించడానికి వడ్డించడానికి మంచిగా ఉంటుంది ఇది చూస్తే ఇంత బాగానే అయితే రైస్ అయిపోవచ్చింది కొద్దిసేపు ఫంక్షన్ స్టైల్ కర్రీనా ఇది కర్రీ ఫంక్షన్ స్టైలే కాకపోతే ఫంక్షన్లో ఉన్నంత అంత గిన్నెలు జోష్ లేదు అంత నిజానికి కలర్ఫుల్ కలర్ లేదు అంతే టేస్ట్ అయితే ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎందుకంటే కొబ్బరి చేసినాం కదా టేస్ట్ మంచిగా ఉంది ఎప్పట్లాగానే కలర్ కూడా బాగుంది నాన్న కలర్ ఇంకా ఎరుపు వస్తే బాగా కారం ఉన్నట్టుగా మటన్ ముక్క కూడా మంచిగా ఉడికింది అసలు గ్రేవీ కూడా మంచిగా చిక్కగా ఉంది కొబ్బరి మహిత్యం అనమాట పచ్చి కొబ్బరి కదా సో పోయి అరిటాకులు తెచ్చేసినాం మనకు అది అయిపోయే వరకు అది అయిపోతుంది కూర్చొని తినేద్దాం ఇగో ఈరోజు కూడా ఇవి కాకరకాయలు నేనన్నా చేయమమ్మీ ఇక అలవాటు వేసేసుకున్నాను నేనే ఇక వీడియో తీయలే కాకరకాయలు రోజు కాకరకాయలు తెంపి వీడియో తీస్తాను ఎందుకు నువ్వు అలవాటు చేసుకున్నాడు నేను కాకరకాయ పచ్చడి చేపించుకున్నా మమ్మీతో సూపర్ ఉంది ఫ్రై కూడా సూపర్ నాకే టైం రా అంటే పచ్చడి మమ్మీ అంటారు మామిడికాయ అంటే పచ్చడి కాకరకాయ అంటే పచ్చడి కాకరకాయ పచ్చడి పని కట్టుకొని వచ్చి తీసుకుపోయి అబ్బా 3 రోజులు 3 పూట్ల ఆ పచ్చడితోనే తిన్నా ఖతం అయిపోయింది నిన్న వచ్చి నుంచి మా మమ్మీని పచ్చడి అడుగుతున్నా చేస్తలేదు ఇప్పుడు ఇది చేస్తలేమ్మా ఇక ఇదిగో చూడండి చపాతీలు చేస్తున్నావే దానికైతే ఆటనే ఇష్టం అండి అన్నం తెచ్చి ఫస్ట్ పిల్లలే పెట్టి తర్వాత నా కొడుకు అక్క దొరికింది మంచిగా మటన్ ముగ్గురు తిన్నాము నేను ఛాలెంజ్ పెట్టుకుంటాను ఫస్ట్ మా పిల్లలు దగ్గర చేసాం అరకు నుంచి పట్టుకుంటాం పండు పట్టినమ్మా వాటిని నువ్వు లేసి అటు కూర్చో పైకి లెక్కన మెల్ల పట్టు అవి డబ్బాలు ఉన్నాయి చదవగా డక్కుల మీద పోయా కాదు ఆడుకుంటున్నాయి డక్కుల మీద పోయాక మడత పెట్టేనా లెక్కయ్య మడత పెట్టేసి అంతే పిల్లలు వాళ్ళ ఆటలు వాళ్ళు వీడికి వస్తే అండి ఉచ్చులు తెంచుకున్న పక్షులు అయిపోతారు వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ ఇంకా మా మాట కూడా వినరు ఈ ల్యాండ్లో ఉన్నంతసేపు ఎందుకంటే ఇంకా మేము వాళ్ళ ఆనందం అది ఇంక మేము కూడా గట్టిగా చెప్పలేము మా పొట్టిగా అయితే మట్టిలో ఆడటము మన 2 దొరికినాయి నాకు ఇవి పండ్లు ఉంటాయమ్మా ఈరోజు కూడా ఇంకా అన్నీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయమ్మా రోజుకి ఇంకా దొరికేస్తాయి అబ్బా ఈసారి ఎన్ని కాయలు వెళ్తాయో రా అబ్బా చాలా ఇడిగా వస్తాయి ఇగో కాయలు ఉన్నాయి పూతలు పింజలు సైజ్ చూడమ్మా ఎంత అయిందో ఈడ చూడడం కొబ్బరి చెట్టు చూడమే ఫస్ట్ ఏ సైజ్ ఉండే తెలుసా ఇంతే మమ్మీ ఇంత సైజ్ నేను పెరుగుతలేదు ఏంది అనుకుంటున్నా చూడండి ఇప్పుడు ఇంత లావైంది ఇంకో సంవత్సరానికి ఎంత అయితే మమ్మీ చెట్టు తీసేసినట్టుంది కదా నా కాయ డాడీ తీసేసి కాయ అయిపోయింది కదా ఇగో
కర్రలు ఉన్నాయి ఈడ. కానీ ఇది మస్తు. ఇప్పుడు ఇవన్నీ అవేనా? చక్కెరకేళి. ఇగో పిల్లలు కూడా వస్తూనే ఉన్నాయి మమ్మీ. అన్ని పిల్లలు చూడు, అన్ని పిల్లలే. ఇటు గలలు ఎప్పుడు వస్తాయి మరి మంచిగా వస్తుంది. ఆకులు పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు తిననీకి ఏం ఆకులు? చిన్న చెట్టుకి ఆకులు కట్ చేస్తా. ఇది కట్ చేసేనా? ఏదన్నా ఇది 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 కట్ చేయ వస్తుంది. ఇది ముగ్గురికి సరిపెట్టేటట్టుంది. సరిపోతుంది చాలు. పిల్లలకి మరి ప్లేట్లో పెట్టి ఆకులలో పెట్టి తినిపిస్తా. పట్టి డాడీకి ఇది చేద్దాంలే. చిన్నగానే ఉన్నాయి కదా, ఎందుకు ఇంకా పెరగదా? చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి కదా, పెరగదా మీకు? అది వస్తాయి. ఇదేమో ఫుడ్ ఛాలెంజ్కి, ఇదేమో తినడానికి. బోరు కాస్తుందా? పొట్టే కాదు. కడుక్కో తల్లి, మంచిగా కడుక్కో. ఆ పైపు ఓపెన్ చేస్తుందా? ఈ బకెట్లో నీళ్ళతో వద్ది, మంచిగా లేవు. ఫ్రెష్ వాటరు. ఇప్పుడు ఇదంతా ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. ఇదేమో మాకు ముగ్గురికి. ఇది వచ్చేసి మా నీళ్ళు ఇవ్వనే రా తల్లి. వడ్డిచ్చేస్తున్నా అండి మా రాముడికి, పిల్లలకి తినిపిస్తాం. ఫస్ట్ వేడి వేడి రైస్ ఇట్లా ఆకుల్లో పెడుతుంటే నా బిడ్డ అరిటాకు తెలుసా మమ్మీ? ఇట్లా ఇందులో ఔషధ గుణాలు ఉంటాయంట. అవును, వేడన్నం అట్లా పడ్డాగానే అదొక ఔషధాలు రిలీజ్ అయ్యి ఫుడ్ లోకి వస్తే ఆ తెలుగు సంప్రదాయం చూడండి అసలు ఎంత మంచిగానో. అన్నం కూడా హిందూస్గా అందరూ. ఇప్పుడు మాకు మేము హిందువులని కాదు, మనుషులు అంతే. ఆడ హిందువులు అదే ఇది ఎందుకు వచ్చింది? అందరూ తినరు నాన్న. భారతదేశంలో హిందూస్ లో పూజలు చేసే వాళ్ళు వీళ్ళే తింటారు, అందరు తినరు. మామూలుగా పూర్వకాలంలో అట్లా తింటా వచ్చేది. వేరే వాళ్ళు తినరు, ఇది మనకే. ఇప్పటికీ దాన్ని ఆచరించేది మనోళ్ళు. ఇంకోటి, ఇప్పుడు మనము అన్ని స్టవ్ మీద చేస్తున్నాం కదా, పొగ వాసన గిగ వాసన ఏం లేదు. ఆ కూర అమ్మా నిజంగా ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ స్టైల్లోనే ఉంది కమ్మే. అబ్బా ఈడేమో ఛాలెంజ్ అది ఇదని ఇంకో గంట సేపు చేసేటట్టున్నాడు. చూడండి నా బిడ్డ ఫంక్షన్ అంటే ఫంక్షన్ వాసన చూస్తురా అసలు. అబ్బా మీకు రాదు కానీ వాసన. మటన్ అంటే మటన్ వాసన, అదొక రకమైన ఫంక్షన్ హాల్ వాసన. ఎంత బాగుందో. అబ్బాయి సరిపెట్టట్లేదుగా అమ్మా, తినబుద్ధి అవుతుంది. మా డాడీ పొద్దున్నే తెస్తా అంటే ఎందుకు డాడీ అంతగానో ఏమొద్దు డాడీ అన్న. నేను చెప్తే వింటారా పీసు మొఖాలు ఇద్దరు. నేనేమో డాడీని సప్ప పట్టుకురమ్మా. 3 కిలోలు అయితే అన్నాడు. 3 కిలోలు అయితే మరి తినమా అమ్మా? నాకు నోట్లో ఊరి సైడ్ రా వచ్చేసేయిగా. మా డాడీకి పాపం ఆకలిస్తుంది. చాలా రోజులైందిగా, ఉండి పెడతా. అబ్బా నువ్వు పెడుతూ ఉంటే అది అవుతుందా అమ్మ? ఒక్కదాంతో నాగుతుందా? అమ్మ కాలిపోతుంది పోయిందైనా. మామూలుగానే సూపర్ టేస్ట్ ఉంది. అంటే వాసనే అసలు అద్దరిపోయి నాకు ఊరిళ్ళు వస్తున్నాయి, అంత బాగుంది. మా మమ్మీ తినిపిస్తే ఇంకా ఉప్పు కాలిపోతుంది. జీవితం చాలంటావు. ఎంత టేస్ట్, ఎంత మంచి వాతావరణం. ముక్కలు కూడా ఇవి పెద్దగా భలే వచ్చినాయి కదా నాన్న. ఆకలిగా ఉంటే నేను అందరూ తింటా. పెట్టుకొని చెప్పు. వస్తుందా?
సేమ్ ఫంక్షన్ హాల్లో తిన్నట్టే ఉంది. వాడు ఛాలెంజ్ కి ఇంకా ఆగాలని కూడా నాకు లేదు, ఎంబటే పోయి తినేస్తాం మేము. అంతే అండి, ఇంతసేపు చూసినారు కదా, ఇంకా ఫుల్గా మేము తినడమే ఆలస్యం ఉంది. అసలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఎంత నచ్చింది, ఎట్లా ఉంది, నా బిడ్డ చెప్పిన దెయ్యం స్టోరీ ఎట్లా ఉంది, నా బిడ్డ చేసిన రెసిపీ ఎట్లా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.